జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంతర బాధుడి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి 2019 జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి నెల లేదు. రాష్ట్ర ప్రజలపైన ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు. ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు, ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. అన్ని రకాల బాధలు అన్నమాట. అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు. గత 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 10 సార్లు, నిన్ననే మళ్ళీ ఇంకొక 2149 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ట్రూఅప్ మరియు వేరియబుల్ ఛార్జీల పేరుతో 2149 కోట్ల భారం. ఎన్నికల వేళ భారీ షాక్. అంటే ఇంకొక నెల రోజుల్లో మోటా ముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా. బాధుడే బాధుడు, విపరీతమైనటువంటి బాధుడు. 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి 2149 కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా 27,500 కోట్లు, 27,500 కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది. 2020 ఫిబ్రవరిలో ఒక 1,300 కోట్లు, 2020 మే నెలలో స్లాబుల మార్పు పేరుతో ఇంకో 1,100 కోట్లు, 2021 ఏప్రిల్లో ఇంకొక 3,542 కోట్లు, ఆ తర్వాత ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంకొక 3,669 కోట్లు, మళ్ళీ ఏప్రిల్ 2022లో స్లాబుల్ని రకరకాలుగా మార్చేసి ఇంకొక 3,900 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 700 కోట్లు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ పేరుతో ఇంకో 700 కోట్లు, మళ్ళీ 2000 విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో ఇంకొక 3,082 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 400 కోట్లు, మళ్ళీ ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంకొక 7,200 కోట్లు, మళ్ళీ నిన్న కొత్తగా 2,149 కోట్లు. అంటే దాదాపుగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో స్లాబులు మార్చి కానివ్వండి, ట్రూఅప్ ఛార్జీల పేరుతో కానివ్వండి, రకరకాల పేర్లతో 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపటం జరిగింది. 27,500 కోట్లు. ఎంత దుర్మార్గం అండి. 2014-19 మధ్య రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవా, ఆర్థిక కష్టాలు లేవా? అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలించగలిగారు? మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఒక్క పైసా పెంచకుండా ఏ రకంగా పరిపాలించారు? వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నారు. 2019కి ముందు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విద్యుత్ బిల్లు, ఈ రోజు వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు పక్కన పెట్టుకుని చూసి కళ్ళంట నీళ్లు గారుస్తూ ఉన్నారు. కంట నీరే. ఎవరింట్లో అయినా పాత విద్యుత్ బిల్లులు 2019కి ముందు ఉన్నటువంటి పాత విద్యుత్ బిల్లు ఏదైనా ఉంటే ఒక్కసారి చూసుకోండి. అప్పుడు మీరు కాల్చేటటువంటి యూనిట్లకి ఎంత బిల్లు వచ్చేది, ఇవాళ వస్తున్నటువంటి బిల్లు ఎంత చూస్తే 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది.